యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా తోడై ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజున నాటబడి నూరంతల ఫలం అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఈరోజున ఉన్నదా మనకి? ధైర్యాన్ని కోల్పోయారా? దేవుడు చెప్తున్నమాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. దిగులు పడొద్దు అంటున్నాడు. ఏ సమస్య అయినా, ఏ అప్పు అయినా, ఏ రోగమైనా, ఎటువంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నా సరే, ధైర్యాన్ని కోల్పోతే సమస్య ఈజీగా మిమ్మల్ని జయిస్తుంది. ధైర్యంగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా మీరు జయించగలుగుతారు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, జరిగిన సంఘటన మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరి 1989లో జరిగినటువంటి సంఘటన ఇది. రే బ్లాంకెన్షిప్ ఆయన పేరు అన్నమాట. ఇది రే బ్లాంకెన్షిప్ అనేటువంటి ఆయన ఉదయం ఏం చేస్తూ ఉన్నాడంటే టిఫిన్ తయారు చేసుకుంటూ ఉన్నాడు. అంటే బ్రేక్ఫాస్ట్ కిచెన్లో ఉండి మరి ఆయన దోశ వేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఆ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అట్లా తయారు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఆ కిటికీలోంచి బయటికి చూశాడంట అది చేసుకుంటా. ఆ కిటికీలోంచి చూసేసరికి ఏమైందంటే ఒక చిన్న పాప కాలువలో కొట్టుకుని పోతుందంట. ఆ కాలువలో కొట్టుకుని పోతూ ఉన్నదంట. ఈయనేమో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అది చూస్తే కిటికీలోంచి చూస్తే చిన్న పాప ఆ కాలువలో కొట్టుకుపోతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కాలువ ఇంకో 2 పర్లాంగుల దూరంలో పెద్ద నదిలో కలుస్తుంది. అంటే ఈ కాలువలో నీరు అంతా వెళ్ళి నదిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ పాప ఇంకో కొద్ది నిమిషాల్లో ఆటోమేటిక్గా నదిలోకి వెళ్ళిపోతుంది. నదిలోకి వెళ్ళిందంటే ఇంకా కష్టం, బ్రతకటం కష్టం, ఇంకా కనుగొనటమే కష్టం అనమాట. కాబట్టి ఈ రేగారు వెంటనే బయటకు పరిగెత్తాడు. ఆ పాప ఎలాగైనా మరి కాపాడాలి ఆ పాపననే ఉద్దేశంతో, సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో వెంటనే పరుగులు తీశాడు బయటికి. ఆ పాప కంటే ముందుగా ఈ కలవర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి చేరాలని చెప్పేసి పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతూ ఉన్న పాప కంటే ముందు నదిలోకి వెళ్ళే నీరు ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ కంటే ముందే ఈ పాపను ఆపేసాలని చెప్పి పరిగెత్తాడు. ఎలాగైతే పరిగెత్తి ఆ నదిలో కలిసేటువంటి ప్లేస్ దగ్గర నదిలోకి దూకేశాడు. ఒక చేత్తో ఆ పాప చేయి పట్టుకున్నాడు, మరొక చేత్తో ఆ కలవర్ట్ని గట్టిగా పట్టుకున్నాడు. లాకులు అవి అంటారు కదా మనకి, అక్కడ గట్టిగా పట్టుకున్నాడు. నీరు చుత్తే చాలా వేగంగా ప్రవహిస్తుంది. మరి సహాయం వచ్చే వరకు తన ఆ పాపను పట్టుకొని ఉండగలిగాడు. అలాగ ఉండగలడా అని చెప్పి ఆయన సందేహపడ్డాడు. ఎవరు సహాయం చేస్తారో, ఎప్పటికి సహాయం వస్తుందో, ఎవరు చూస్తారో, అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఈ పాపను పట్టుకొని దాన్ని పట్టుకొని మరి మరి ఆ పరిస్థితిలో నేను ఉండగలుగుతానా అనేటువంటి సందేహం వచ్చిందంట ఆయనకి. ప్రియులు గమనించాలి. ఎలాగైతే కొంతసేపటికి రక్షణ బృందం వచ్చిందంట, వారిద్దరిని రక్షించే వరకు ఆయన పాప చేయి వదలలేదంట. వింటున్నారా ప్రియులారా? పాప చేయి విడిచిపెట్టలేదంట ఆయన. 1989 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన ఓహియో రాష్ట్రంలో మరి అండోవర్ అనేటువంటి గ్రామంలో రే గారికి రే బ్లాంకెన్షిప్ అనమాట ఆయన పేరు. ఆ రే గారు అంటారు సింపుల్గా. ఈ రే గారికి పౌర సన్మానం చేసి వెండి పతాకాన్ని బహుకరించారంట. రే గారు నిస్వార్థంగా ఎంతో రిస్క్ తీసుకుని ఆ పాపను కాపాడాడు. ఎందుకంటే రే గారికి ఈత రాదంట. ఈత రాకపోయినా కూడా ఆయన ధైర్యంగా దూకేశాడు. ఎలాగైనా ఆ పాపను కాపాడాలి అని చెప్పేసేసి అంతే మంచి పని చేయాలనుకున్నాడు. అంతే ఆయన ప్రాణం ఉంటుందో పోతుంది ఇవన్నీ ఆయనకి ఈత వచ్చారో అది ఏమో ఆలోచించలేదు. ఎలాగైనా సరే పాపను కాపాడాలనుకున్నాడు అంతే ఆయన. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు ఒక మంచి పని చేయాలని ఆశించినప్పుడు నీవు ఒంటరిగా లేవనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. రాజాది రాజు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీతో ఉన్నారని గ్రహించాలి. నీ అప్పులు నేను ఒంటరిగా ఎలా తీర్చగలుగుతాను, ఈ రోగాన్ని నేను ఒంటరిగా ఎలా జయించగలుగుతాను, నా ఒంటరి జీవితంలో నాకు ఎవరి సపోర్టు లేదే, మరి పిల్లల విషయంలో నేను ఎలా చదివించగలుగుతాను, వీళ్ళకి వివాహాలు ఎలా చేయగలుగుతాను, ఈ సమస్యని ఎలా జయించగలుగుతాను, ఈ ఒంటరితనంలో ఉన్నటువంటి నేను ఈ యొక్క గృహాన్ని ఎలా కట్టగలుగుతాను, ఇలాగ అనేక రకాల ఆలోచనలు మీతో వస్తున్నట్లయితే
ఈ రోజున నువ్వు ఒక మంచి పని చేయాలని ఆశించినట్లయితే నీ ఒంటరిగా లేవనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. రాజాది రాజు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీతోనే ఉన్నారనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. నీ చుట్టూ అనేకులు శ్రమలలో, వేదనలో, సందేహాల్లో, భయముతో మునిగిపోయి కొట్టిమిట్టాడిపోతున్నారు. నిజమైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు నీకు మరి ధైర్యం కలిగినటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు సహాయము చేస్తే యేసు ప్రభు సంతోషిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు దూకుటకు సిద్ధంగా ఉన్నావా? నీవు దూకటానికి సిద్ధంగా ఉన్నావా? జస్ట్ నువ్వు దూకితే చాలు, నీకు వచ్చా లేదా అన్నటువంటిది కాదు. సహాయం చేయడానికి దేవుడు తన సహాయకులను పంపిస్తాడు. నీ యొక్క పాదములకు రాయి తగలకుండా తమ దూతలు ఎత్తిపట్టుకుందరంట. తమ దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. కాబట్టి ఈ యొక్క దూకటం అంటే ఏంటంటే, నేను కూడా నా చిన్నతనంలోంచి కూడా మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకుంటుండేటువంటి కానీ పరిచర్య చేయాలంటే చాలా భయం అనిపించింది. దేవుని వాక్యాన్ని మరి ప్రకటించడం అంటే దీంట్లో కూర్చొని చేస్తే సరిపోద్ది అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మేము దూకామో, మా దగ్గర ఏమీ లేకుండా ఈ పరిచర్యలోకి ఆ రేగారు దూకినట్లుగా నదిలోకి దూకం. అనేక ఆత్మలు రక్షించాలని, అనేక మందిని దేవుని వైపు నడిపించాలని మే 25వ తారీఖున మరి చిన్న మీటింగ్ పెట్టాలని చెప్పి దూకినప్పుడు దేవుడు అనేక మందిని లేపాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నెల కూడా ఆగిపోకుండా అద్భుతమైన రీతిలో దేవుడు నడిపిస్తూ మరి విస్తరింపజేస్తూ ఈ పరిచర్యను ఎంతగానో మరి ఆ రేగారికి అవార్డు ఇచ్చినట్టుగానే ప్రతి నెల ప్రతిరోజు దేవుడు మరి హెచ్చింపు చేస్తూ మరి అనేక మందికి దీవెనకరంగా చేస్తూ ఈ పరిచర్యను ఎంతగానో విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. రేగారి జీవితంలో చేసిన అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు మా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మనం నడవాలంటే, ముందుకి ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే దేవుడే మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటుంటాడు. మా జీవితంలో చేస్తున్నాడు, మీ జీవితంలో చేస్తున్నాడు. మనందరం కలిసి ప్రభువుని మహింపరుస్తున్నాం. మరి ఈ విధంగా మనం దేవునికి నమ్మకంగా ముందుకెళ్తున్నప్పుడు అద్భుతాలు చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.